కొమరంభీం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మ గారిని ఇరికించాలని చూస్తే మరి న్యాయం గెలిచింది. ఈరోజు నిజం తేలింది ఈరోజు. కాబట్టి మేమందరం, ప్రజలందరూ కూడా మోదీ చేస్తున్నటువంటి కుట్రను గ్రహిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు, భారతదేశ స్వతంత్ర పోరాటం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు దేశ ప్రజలే వాళ్ళ అభివృద్ధే నా ధ్యేయంగా అనేసి జీవిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, రామన ఇందిరమ్మ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, లేకపోతే సోనియమ్మ కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళు ఎప్పుడూ ఆస్తిపాస్తుల పైన సంపాదించుకోవాలనేసి వాళ్ళ కోరికలు లేవు. ఈ దేశ ప్రజల అభివృద్ధి లక్ష్యమే మా లక్ష్యమని భావించినటువంటి గొప్ప మహనీయులు. ఈ దేశం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు, ఈ దేశ ప్రజల అభివృద్ధి కొరకు వారి యొక్క ప్రాణ త్యాగాలను కూడా చేసినటువంటి నాయకులు, మహానాయకులు మరి ఇంద్రమ్మ కుటుంబం. అలాంటి కుటుంబం పైన ఈడీ కేసులు పెట్టి ఇరికించాలని చూసిండు మోదీ. ఈ దేశాన్ని మరి 3 ముక్కలు చేసి మరి మత తగాదాలు పెట్టి రాజ్యరీక పరిపాలన చేయాలనేసి మోదీ చూస్తున్నాడు. కానీ మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యం ఉండాలి, ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, న్యాయం ఉండాలి, ఈ రాజ్యాంగబద్ధంగానే ఈ రాజ్యం నడవాలి, దేశ ప్రజలందరూ సమానంగా జీవించాలి, అభివృద్ధి పథకంలో ఈ దేశం నడవాలనేసి తన యొక్క లక్ష్యం పెట్టుకొని తను పనిచేస్తే ఈరోజు మోదీ గారు ప్రజల అభివృద్ధి మర్చిపోయి, ప్రజల సంక్షేమం మర్చిపోయి మత తగాదాలు పెట్టి ప్రత్యేకంగా ఈడీ కేసులు బనాయించి వాళ్ళను పక్కన జైల్లో పెడితే నేను ఈ దేశాన్ని ఒక రాజులాగా ఏలాలని చూస్తున్నాడు. ఖబర్దార్ మోదీ, మేం బరాబర్ దేశ ప్రజలందరూ చూస్తున్నారు, చైతన్యవంతులు అవుతారు, మిమ్మల్ని తరిమి కొడతారు, బరాబర్ తరిమి కొడతారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.